హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మరి ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట. రుచికరమైన రెసిపీస్, కొత్త కొత్త డిఐవైస్ మీతో షేర్ చేస్తుంటాం. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే టేస్టీ రెసిపీ ఏంటో తెలుసా అండి? అరటికాయ ఆలు ఫ్రై అన్నమాట. ఎంతో టేస్టీగా ఉంటుందండి. రెండు కూడా దుంప రకాలే కాబట్టి రెండు త్వరగా వేగిపోతాయి కాబట్టి ఈజీగా మనం కలిపి చేసేసుకోవచ్చండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో, ప్రొసీజర్ ఏమిటో తెలుసుకుందాం మరి. ఓకే, ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు 3 మీడియం సైజ్ అరటికాయలండి, అలాగే 3 మీడియం సైజ్ ఆలు బంగాళదుంప, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి, అలాగే పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకు. ముందుగా మనం తీసుకున్న అరటికాయ బంగాళదుంప చెక్కు తీసి ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. వాటిని చిన్నగా తరుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని, బంగాళదుంప అండ్ అరటికాయలని ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాంటి దుంప వేపుళ్ళల్లో ముందు మనము పోపు వేసుకుంటాం కదా, దాంట్లో వెల్లుల్లి దంచి వేసుకుంటే చాలా టేస్టీగా అవుతుంది. ముందుగా కడాయి పెట్టేసి, నాన్ స్టిక్ కడాయి తీసుకున్నానండి, అడుగు అంటడం ప్రాబ్లం లేకుండా. ముందుగా కడాయిలో కొంచెం నూనె పోసి, అంటే 1 టేబుల్ స్పూన్ నూనె పోసి పోపు దినుసులు వేగనివ్వాలన్నమాట. ఇవి వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు దాంట్లో వేయాలి. తెలుసు కదా మరి, ఉల్లిపాయ త్వరగా వేగాలంటే మనం కాస్త ఉప్పు జోడిస్తే త్వరగా వేగుతాయని. అలాగే ఈ దశలోనే మనం కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా పసుపు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఉల్లిపాయలు వేగే వరకు, అంటే ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి ఉల్లిపాయలని. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు చూసారు కదా, కొంచెం మగ్గాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో సన్నగా తరుక్కున్న అరటికాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. ఇవి కొంచెం బాగా కలిసాక బంగాళాదుంప ముక్కలు కూడా వేసి, వెల్లుల్లి నేను దంచడం మర్చిపోయాను, ఈ దశలో వేసాను అనమాట. ఇప్పుడు కూరకు తగినంత ఉప్పు వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడక. నాన్ స్టిక్ కడాయి యూజ్ చేయడం వల్ల చాలా వరకు టెన్షన్ తగ్గిపోయిందండి. ఎందుకంటే మామూలుగా అయితే అడుగుమందం పాత్రలు తీసుకున్నా కూడా, ఎంత తీసుకున్నా కూడా అడుగంటేస్తుంది. ఆ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. మాడిపోతుందేమో, టేస్ట్ అంతా పోతుంది కదా మాడిపోతే. ఈ నాన్ స్టిక్ వాడుతున్నప్పటి నుంచి చాలా సుకూన్గా ఉందండి ప్రాణం. ఒక 10 నిమిషాల తర్వాత చూసి బాగా కలిపెట్టుకొని, ఇప్పుడు ఆల్మోస్ట్ 70% మగ్గిపోయిందండి. ఇప్పుడు మనకు కావలసిన కారం వేసేసుకోవచ్చు. కారం, ధనియాల పొడి వేసుకోవాలి. దీంట్లో మనం మసాలా పొడి వేసుకోకూడదండి, ఓన్లీ ధనియాల పొడి అండ్ కారం వేసుకోవాలి.
వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడకనిస్తే మన కూర, మన టేస్టీ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. యమ్మీ యమ్మీ. ఎంతో సింపుల్గా అయిపోయింది కదండి. ఇలా బాగా అన్ని ముక్కలకి ధనియాల పొడి అది పట్టేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాలు వేగడానికి మూత పెట్టి వదిలేసేయాలి. చూసారా అండి, 5 నిమిషాల తర్వాత ముక్కలు పూర్తిగా మగ్గిపోయాయి. అంటే మన కర్రీ, మన ఫ్రై ఐటమ్ రెడీ అయిపోయింది. ఇక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా ఉండే అరటికాయ బంగాళాదుంప వేపుడు రెడీ. మరి మీరు కూడా ట్రై చేయండి ఈ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని అండ్ దాని డెలిషియస్నెస్ని ఆస్వాదించండి. చూడ్డానికి కూడా చాలా బాగుంది కదండి. అస్సలు నాన్ స్టిక్ కాబట్టి కింద అంటుకోనే లేదు. చూసారా, సర్వింగ్ బౌల్లో సర్వ్ అవుట్ చేసుకోవడమే. మరి మీరు కూడా ఈ టైప్ ఆఫ్ రెసిపీస్ ట్రై చేయండి, షేర్ చేసుకోండి. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో రాయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను కొత్తగా అప్లోడ్ చేసే వివిధ రకాల DIYs, కొత్త రుచికరమైన వంటకాలు, షాపింగ్ హాల్స్ ఇవన్నీ కూడా మీకు తెలుస్తుంది నోటిఫికేషన్ ద్వారా. థ్యాంక్ యూ వ్యూయర్స్, బాయ్, టేక్ కేర్.